నెల్లూరు 3 టౌన్ సంతపేట పోలీస్ స్టేషన్ తరపున నెల్లూరు పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి. నెల్లూరు నగరంలో ఈ గంజాయి మీద పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ఉక్కుపాదం మోకాము. నెల్లూరు 3 టౌన్ పరిధిలో ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 8 కేసులు నమోదు చేసి 26 మందిని జైలుకు పంపి సుమారు 34 కేజీల గంజాయిని పట్టుకోవటం జరిగింది. వాటి విలువ సుమారు 8 లక్షల విలువైన గంజాయిని పట్టుకోవటం జరిగింది. అలాగే నేను వచ్చి సుమారు 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలల్లో 3 గంజాయి కేసులను పట్టుకుని సుమారు 10 మందిని జైలుకు పంపించి 3 లక్షల విలువైన 14 కేజీల గంజాయిని పట్టుకోవటం జరిగింది. మా నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల గారి ఆదేశాలతో గంజాయిని రూపుమాపటానికి గంజాయిని ఎవరైతే విక్రయించడానికి గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో, నిల్వ చేస్తున్నారో, అలాగే ఎవరైతే గంజాయిని తాగుతున్నారో వాళ్ళ మీద ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసి వాళ్ళని పట్టుకోవటం జరుగుతున్నది. ఇది నిరంతరం కొనసాగిస్తూ ఉంటాం. అలాగే కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ద్వారా కూడా ఈ గంజాయి కానీ, మూలాలు కానీ, అలాగే ఇంకేదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద గట్టి నిఘాను ఏర్పాటు చేశాం. నెల్లూరు పట్టణంలో ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున భరోసానిస్తున్నాం. గంజాయి కానీ ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున 3 టౌన్ సిఐ అయిన నేను సంతపేట పరిధిలో పనిచేస్తున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రజలకు, పేరెంట్స్కి ముఖ్యంగా తెలియజేసేదేమనగా, వాళ్ళు పిల్లలు ఈ ర్యాట్ పికర్స్ అంటే వైటనర్లు తాగటం, నైటు మందు తాగి రోడ్ల మీద ట్రిపుల్స్ నడపటం, అలాగే బళ్ళను వాళ్ళ మోటార్ బైక్స్ని వేగంగా నడపటం, అలాగే కొంతమంది గంజాయికి అడిక్ట్ అయ్యి వాళ్ళు అర్ధరాత్రుల పూట లేకపోతే మారుమూల ప్రదేశాల్లో అప్పుడప్పుడు తాగుతూ కనపడటం, అలాంటి కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా పేరెంట్స్కి తెలియజేసేదేమనగా, వారి పిల్లలు ఏం చేస్తున్నారో వాళ్ళు గమనించుకోవాల్సిన సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరైనా సరే పిల్లలు వాళ్ళ పరిధిని దాటి తల్లిదండ్రులతో కానీ ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే వాళ్ళ మీద చట్ట ప్రకారం మేము కఠిన చర్యలు తీసుకుంటున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున. అలాగే ఇంట్లో మేము ఈ రౌడీ షీటర్లు అలాగే సస్పెక్ట్లు వీళ్ళ మీద కూడా గట్టి నిఘా పెట్టాం. వాళ్ళ మూమెంట్స్లో ఏమాత్రం తేడా వచ్చినా, వాళ్ళు ఎక్కడైనా ఎవరి మీదైనా డబ్బులు అడగటం కానీ, లేకపోతే డిమాండ్ చేయటం కానీ, ఏదైనా సెటిల్మెంట్లో ఉండటం కానీ, అలాంటి చేసిన వాళ్ళందరి మీద మేము గట్టి చర్య తీసుకుని అప్పటికప్పుడే వాళ్ళని జైలుకు పంపిస్తున్నాం. 386 IPC అంటే రౌడీయిజం, ఎక్స్టార్షన్ చేయడం, ఎక్స్టార్షన్ చేసి మనీని రాబట్టడం. ఇప్పుడు 308 IPC BNSలో ఉంది. దాని ప్రకారం వాళ్ళందరినీ అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా నెల్లూరు టౌన్లో వాళ్ళని ఎప్పటికప్పుడు తీసుకొచ్చి జైలుకి పంపించడం జరుగుతుంది. మా 3 టౌన్ పరిధిలో కూడా నిన్ననే 2 జైలుకు పంపించడం జరిగింది. ఒక అతను పానీపూరి అతని మీద దౌర్జన్యం చేసి డబ్బులు అడిగిన అతను, ఒక అతను ఇంట్లోనే ఫ్యామిలీ మెంబర్స్తో మిస్బిహేవ్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తాగడానికి అడిగి తీసుకెళ్ళిన వాళ్ళని 2 308 ప్రకారము జైలుకు పంపించడం జరిగింది. ఈ విధంగా కఠిన చర్య తీసుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ గమనించవలసిందిగా తెలియజేస్తున్నాం. అలాగే నెల్లూరు రూరల్లో ఇటీవల జరిగిన మర్డర్ కేసులో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున గట్టి యాక్షన్ తీసుకున్నామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం.